ఇక ఆశా వర్కర్ల సంగతి. ఆశా వర్కర్ల విషయానికి వస్తే ఎస్ ఇందాక మర్చిపోయిన ఒక మంచి వీడియో చూపిద్దాం అనుకున్నాను నేను ఫ్లోలో. ఒక్కసారి చూడండి ఈ డ్రామా. కనబడుతుండే ఇక్కడ కనిపించే వ్యక్తి నిన్న మళ్ళోసారి హై డ్రామా తెరలేపిండు. పోలీసుల మీద అనుకుంటూ తిరుగుతున్నాడు. ఒక్కసారి ఈ వీడియో మొత్తం చూడండి, గమనించండి మీరు. ఇక్కడ ఆయన మర్చిపోండి కాసేపు, ఆయనని ఏ రకంగా పక్కన వాళ్ళు చీదరించుకుంటారో చూడండి. ప్రతి ఒక్కరు చూడండి ఎట్లా చీదరించుకుంటారు ఆయనని. కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, పల్ల రాజేశ్వర్ రెడ్డి, ఈ పక్కన అందరూ కూడా అరే వీణ అత్యుత్సాహం ఏందని పరేషన్ అవుతారు వాళ్ళు కూడా. పానకంలో పుడక లెక్క వీణ అత్యుత్సాహం ఏందని పరేషన్ అవుతారు వాళ్ళంతా కూడా. ఇంతమంది అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, ఒక సీనియర్ మంత్రులు ఉన్నారు. అసలు కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలు రాకముందే మంత్రులు చాలా మంది ఉన్నారు, ఇంకా మాట్లాడతారు కదా వాళ్ళంతా. నీ అత్యుత్సాహం ఏంది పానకంలో పుడక లెక్క? ఏంది లొల్లేంది నీ పంచాయతీ ఏంది? ఒకసారి చూడండి మళ్ళీ ఇంత ఎటువంటి హై డ్రామా చేస్తా అనేది. అగో ఇక్కడ పాపం సబితేంద్రారెడ్డి చూడండి తలగొట్టుకుంటాంది, ఈయన పంచాయతీ ఏంద్ర నాయన అని. అసలు విషయం పక్కదారి పెట్టేట్టున్నావు నువ్వు, అసలు పై పంచాయతీ పెట్టకని చెప్పి మెల్లమెల్ల తోసేసి వెనకదిక్కాయని. ఇక నువ్వు వెళ్ళిపోరు ఇడికని తోసేసినట్టున్నారు అక్కడ. ఇక పోలీసులు అంతా కవర్ చేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను చేసిన పనులకి. అసలు నువ్వేందో అర్థమైతే లేదు. నువ్వు సీఎం వా, నువ్వు పిఎం వా, నీతో తెలంగాణకు ఒరిగిందేంది, నువ్వు చేసిందేంది? ఏదో దారి తప్పిపోయి అదృష్టమో దురదృష్టమో ఒకసారి ఎమ్మెల్యే అయితే అయినావు, దాన్ని వినియోగించుకో. రేపటి రోజు మళ్ళీ ఒకసారి నువ్వు అక్కడ హుజరాబాద్ ప్రజానికానికి సేవ చేస్తూ ఏ రకంగా మళ్ళీ ఎమ్మెల్యే కావాలి, అవసరమైతే రేపటి రోజు నిజంగానే కేసీఆర్ కనుక బాగుండి అన్ని రకాల సానుకూలంగా ఉంటే ప్రభుత్వం వస్తే నాకు మంత్రి పదవి రావాలని చెప్పి ఆశతోని మంచి ప్రయత్నాలు చేయి, ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయి, సమాజంలో మంచి గురించి మాట్లాడు. ఎప్పటికీ చిల్లర గొడవలు చిల్లర పంచాయతీలు పెట్టుకుంటే చిల్లరగా అంటారు చూసి జనం కూడా. పోయినా ప్రతి చోటల్లో గొడవ పెట్టుకుంటే మనలో ఏదైనా డిఫెక్ట్ ఉంటుంది. ఎక్కడో ఓ చోట గొడవ జరిగిందంటే ఏం కాదు, మనం పోయిన ప్రతి చోటలో మనం అడిగే అశిందాల భస్మమే, మనం పోయిన కాడికల్లా వెళ్ళే అనుకుంటే చూసేవాళ్ళు పిచ్చోళ్ళు అనుకుంటారు మనల్ని. జనాలు కూడా అరే పిచ్చోరు అనుకుంటాడు. చూడండి ఒకసారి ఎంత హై డ్రామ్, వాళ్ళ సొంత పార్టీలో ఎంతమంది చిదరించుకుంటారు చూడరు అనేది చూసుకుంటూ వెళ్ళిపోయేడికి అని దొబ్బేస్తారు ఆయనను. పాపం కేటీఆర్ బహుశా ఆ అధికారి చెవులు చెప్తున్నట్టు, ఏం కాదు ఆగు మావాడు పిచ్చోడు ఆగురు అని చెప్తున్నట్టున్నాడు. మావాడు పిచ్చోడు ఆగురు అని చెప్తున్నట్టున్నాడు ఆయన. ఎందుకని అంటున్నా అంటే ఒకసారి రెండుసార్లు అయితే ఏం కాదు, చూసేటువంటి వాళ్ళకి కానీ ఎవరికైనా ఏం కాదు. పోయిన ప్రతి జాగాలో గొడవ పెట్టుకుంటా, పోయిన ప్రతి జాగాలో నేను వా అంటే ఏం నడుస్తుంది? నాకు ఎత్తున్నా, నేను మంచిగా హైట్ ఉన్నా, పర్సనాలిటీ ఉన్నా అంటే నడుస్తుందా ప్రతిసారి? అగో 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 కొడతావు పోలీసులను వదిలిపెడితే ఇట్లా? నీ ఉత్సాహాన్ని గిట్ట వదిలిపెడితే పోలీసులను కొట్టే అవకాశం ఏమైనా ఉన్నదా? అక్కడ చూడండి. ఒక్కసారి మీరు సబితా ఇంద్రారెడ్డి చూడండి. తల కొట్టుకుంటుంది, ఏం అర్థం కాక వెళ్ళిపో అంటుంది ఆడికెళ్ళి. ఇంతమంది సీనియర్లు ఉన్నారు, మజ్దునాచారి కన్నా పెద్ద ఉద్యమకారుడు నువ్వు. ఆయనకి ఏమాత్రం మనకు కొంచెమన్నా సరిపోతుంది దేనికన్నా, నేను అనొద్దు కానీ ఆయన గోటికి సరిపోతావు నువ్వు. ఆయనకన్నా పెద్ద ఉద్యమకారుడువా? హరీష్ రావు కన్నా పెద్ద తోపు నువ్వు. వీళ్ళందరూ ఉండగా నీ అత్యుత్సాహం ఏంది? నీ సర్కస్ ఏంది అక్కడ? నీ సర్కస్ ఏంది అక్కడ నడిచేది? ప్రతి దాంట్లో నేనే ఉంటానంటే పొరపాటు పడాల్సి వస్తుంది. ప్రజలు చూస్తారు కూడా పిచ్చోళ్ళు ఏమనుకుని వదిలేయాల్సి వస్తుంది. ఒకసారి ఆశా వర్కర్లు నిన్న